మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శ్రీరామ నవమి సాయంత్రం 7 తర్వాత పసుపు నీళ్లతో ఇలా చేయండి. రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది. శ్రీరామ నవమి రోజు పసుపు నీళ్లతో ఒక పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. శ్రీరామ నవమి రోజు పసుపు నీళ్లతో ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలు దరిద్రము అన్నీ రాత్రికి రాత్రే పోతాయి. సంపాదన పెరుగుతుంది. పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనలో చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని, ఎన్ని పూజలు చేసినా ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాగే డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నాము అని బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా శ్రీరామ నవమి రోజు సాయంత్రం 7 తర్వాత పసుపుతో ఈ చిన్న పని చేయండి. ధన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరమైపోతాయి. ఈ పరిహారం రహస్యంగా చేయాలి. బంధువులకు, మిత్రులకు కూడా చెప్పకూడదు. ఒకవేళ మీరు చేసిన పరిహారం గురించి ఇతరులకు చెప్పటం వల్ల ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు. ఎందుకంటే మీకు తెలిసిన వారిలో, పరిచయమైన వారిలో మీ దగ్గరి బంధువులు అయినా మీపై ఈర్ష్య భావాలను కలిగి ఉంటారు. అందరూ మీ మంచి కోరేవారు ఉండరు. మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు. మీ జీవితం బాగుండాలి అని పైకి చెప్తూ లోపల అసూయ పడిపోతూ ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు కనిపెట్టడం చాలా కష్టమైన పని. కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి. కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఇది వరకు మీరు కూడా చాలా సమస్యలతో ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు. కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి. పూర్వం మన పెద్దలు ఇలాంటి పరిహారాలను రహస్యంగా చేయమని చెప్పేవారు. ఎందుకంటే ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒకలా ఉంటుంది. కొందరికి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది. మరికొందరికి పరిహారం చేసిన చాలా రోజులకు ఫలితం వస్తుంది. కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి. హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామ నవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇలాంటి గొప్ప పర్వదినాన పసుపు నీళ్లతో ఏ పని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివరంగా. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది మన అందరి ఇళ్లలో ఉంటుంది. పసుపు మంగళకరమైన వస్తువుల్లో ఒకటి. పసుపును శుభంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. దేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుడిని తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు కొనుక్కొని వాటితో పసుపును తయారు చేసుకుని పూజలలో, వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొన్ని తెచ్చుకున్న పసుపు అయినా, మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటలలో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటారు.
పసుపు ఎంత పవిత్రమైనది అయినా వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకుని అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంట్లో చల్లుతారు. అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఆ రాగి చెంబును పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతూ ఉంటారు. ఇలా చేయటం వలన ఇంటిలో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకం. కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తారు. ఇలా చేయటం వలన సంతోషంగా ఉంటామని విశ్వాసం. అంతేకాదు వాస్తు దోషాలు నయమవుతాయి. పసుపు, స్వస్తిక్ రెండు పవిత్రమైనవిగా పరిగణింపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి సంతోషపడుతుందని విశ్వాసం. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం లేకుండా చేస్తుంది. కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు. ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం. అంతేకాదు శాస్త్రీయ కోణంలో పసుపు సూక్ష్మజీవులను నశింపచేస్తుంది. పసుపు గడపకు రాయటం వలన కూడా ఆరోగ్య సంబంధిత రీజన్స్ ఉన్నాయని అంటూ ఉంటారు. పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. శ్రీరామ నవమి రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు మీ ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. శ్రీరామ నవమి రోజు పసుపు రంగు బట్టలను ధరిస్తే మంచిది. రాముల వారిని ఈ రోజున పసుపు రంగు పువ్వులతో అలంకరించి పూజించాలి. ఆడవారు ఈ రోజున ముఖానికి, కాళ్లకు పసుపును రాసుకోవాలి. శ్రీరామ నవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అయితే విశేషంగా ఈ పండుగ నాడు పూజ గదిలో 2 పిండి దీపాలను వెలిగించండి. బియ్య పిండితో 2 పిండి దీపాలను తయారు చేసి ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేయండి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లు, వడపప్పు, అలాగే పానకాన్ని నివేదించండి. అలాగే ఈ పవిత్రమైన పండుగ నాడు మీ పూజా గదిలో స్వస్తిక్ గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఈ పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణలు చేయండి. శ్రీరామ నవమి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకి 5 ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పండుగ రోజున రామాలయానికి వెళ్ళేవారు ఒక తమలపాకు మాలను తీసుకుని వెళ్ళి సీతారాములకు సమర్పించండి. కోరిన కోరికలన్నీ కూడా 10 రోజులలోనే నెరవేరుతాయి. ఇంతటి శుభకరమైన శ్రీరామనవమి రోజు సాయంత్రం పూట 7 దాటిన తర్వాత పసుపు నీళ్లతో ఒక పరిహారం చేయాలి. ముందుగా ఈ పరిహారానికి కావలసినది గాజు గ్లాసు. గాజు గ్లాసు నెగిటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తుంది. గాజు గ్లాసునే ఈ పరిహారంలో ఉపయోగించాలి. ఆ గ్లాసులో 1 స్పూన్ పసుపును వేయండి. మీరు వంటల్లో ఉపయోగించే పసుపును ఈ పరిహారంలో వాడవచ్చు. పసుపును గ్లాసులో వేసిన తర్వాత అందులో ఉప్పు వేయండి. గల్లులుప్పు వేయాలి. గల్లులుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని తొలగించేస్తుంది. ఆ తర్వాత ఆ గ్లాసులో వాటర్ పోయండి. ఇప్పుడు ఒక వక్కను తీసుకోండి. ఈ పరిహారానికి వక్క చాలా అవసరం. తాంబూలంలో ఇచ్చే వక్కలు ఉంటాయి కదా, ఆ వక్క ఒకటి తీసుకొని మీ ఇష్టదైవాన్ని లేదా రాముల వారిని లేదా లక్ష్మీదేవిని తలుచుకొని మీ సమస్యలను చెప్పుకొని ఆ వక్కను ఆ పసుపు నీళ్ళల్లో వేయండి. ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు మీ దరిద్రాన్ని దూరం చేస్తాయి. మీపై, మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలను, నరదృష్టిని తొలగించేస్తాయి. ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇంకా ఇవి మీ ఇంటిలో గొడవలు జరగకుండా చూస్తాయి. ఈ గ్లాసును మీరు బెడ్రూమ్లో పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడైతే నిద్రిస్తారో అక్కడ ఈ గ్లాసును ఒక మూలన పెట్టుకోండి. కొంతమంది ఇళ్లల్లో పిల్లలు, తల్లిదండ్రులు ఒకే రూమ్లో పడుకుంటారు. మరికొంతమంది ఇళ్లల్లో పిల్లలకు సపరేట్గా బెడ్రూమ్ ఉంటుంది. అలాంటి వారు ఈ గ్లాసును పిల్లల గదిలో పెట్టండి. పిల్లలపై ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది. కొంతమంది పిల్లలు రాత్రులు భయపడుతూ ఉంటారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. మాట వినకుండా మొండిగా ఉంటారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా మీ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నా, జీవితంలో పైకి రాలేకపోతున్నా ఈ శ్రీరామ నవమి సాయంత్రం 7 తర్వాత ఈ పసుపు నీళ్ళ గ్లాసును పిల్లల బెడ్రూమ్లో ఒక మూలన పెట్టండి. ఆ తర్వాత నిద్రించండి. ఈ పరిహారం 7 తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు.
తినకముందు చేయవచ్చు, తిన్నాక కూడా చేయవచ్చు. కానీ సాయంత్రం 7 తర్వాత చేయాలి. సాయంత్రం 7 తర్వాత బాగా చీకటి పడుతుంది. రాత్రి వేళల్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చేసుకోండి. ఇక మరుసటి రోజు ఉదయం ఆ వాటర్ను సైడ్ డ్రైనేజీలో పడవేయండి. జనాలు తిరిగే ప్లేస్లో మొక్కల మొదట్లో పోయకండి. సైడ్ డ్రైనేజీలో లేదా మీకు దగ్గరలో పారే నీళ్లు ఉంటే అందులో ఈ వాటర్ను పడేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని గ్లాసును కూడా కడిగి ఇంట్లోకి వెళ్ళి మీ పనులను మీరు చేసుకోండి. శ్రీరామ నవమి రోజు సాయంత్రం ఈ పరిహారం చేయటం వల్ల రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి, ఎవరికీ చెప్పకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. కనుక ఈ శ్రీరామ నవమి రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేయండి. మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. ఇక ఇంతటి శుభకరమైన శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. హనుమంతునికి ప్రీతికరమైన తమలపాకులను శ్రీరామ నవమి రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే ఈ సంవత్సరమంతా కూడా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సీతాదేవి స్వరూపమే లక్ష్మీదేవి కాబట్టి ఈ శ్రీరామ నవమి పండుగ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. విశేషంగా ఈ పండుగ రోజున కొన్ని తులసి దళాలను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది. పెళ్ళైన ఆడవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసానికి కోట్ల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఒక పూట ఉపవాసం ఉన్నా సరే రాములవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శ్రీరామ నవమి రోజున తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రం పఠించాలి. అలాగే కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి. విశేషంగా ఈ నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది. సీతారాముల కళ్యాణాన్ని చూసిన వారికి ఏడాది పొడవునా ఆహారానికి లోటు లేకుండా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శ్రీరామ నవమి రోజున రామరక్షా మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులవుతారు. ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సంతాన ప్రాప్తి వరిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ శ్రీరామ నవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వివాహంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలంటే శ్రీరామ నవమి రోజున సాయంత్రం సమయంలో సీతారాములకు పసుపు కుంకుమలు గ్రంథాన్ని సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఈ రామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం 6:30 నుండి 9 గంటల మధ్యలో గుమ్మం మీద ఇది చల్లితే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీకు ఉన్న బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది. అద్భుత ఫలితాలు వస్తాయి. రామనవమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలను సమస్యలను రాముల వారే తీర్చేస్తారు. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని గుమ్మాన్ని తడి వస్త్రంతో తుడిచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలను కట్టుకోవాలి. రామనవమి రోజు గుమ్మం దగ్గర తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది.
కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము, పసుపు కుంకుమ పూలతో పూజ చేయటము వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పూలుమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ప్రత్యేకంగా రామనవమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, మీకు ఉన్న బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శ్రీరామనవమి రోజున గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి పూలతో అలంకరించి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ పనులు అందరూ చేస్తారు. కానీ ఈరోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే విపరీత ధనలాభం కలుగుతుంది. రాములవారి అనుగ్రహంతో సంపాదన పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు మీ సంపాదన పెరుగుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. రామనవమి రోజు చీకటి పడిన తర్వాత 6:30 నుండి 9 గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి. ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు, ఇత్తడి గ్లాసు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాసును తీసుకున్నా పర్వాలేదు. తీసుకొని ఆ గ్లాసులో ముందు సగం నీళ్లు పోయండి. మీరు త్రాగడానికి వాడే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిని గ్లాసులో సగం తీసుకోండి. ఆ తర్వాత ఈ నీటిలో చిటికెడు గంధము వేయండి. గంధం అంటే రాముల వారికి చాలా ఇష్టం. మన కష్టాలను తొలగించే శక్తి గంధానికి ఉంది. గంధం ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది కనుక ఒక స్పూన్ మంచి గంధాన్ని నీటిలో కలపండి. ఆ తర్వాత చిటికెడు కర్పూరం పొడిని కూడా తీసుకొని నీటిలో వేయండి. కర్పూరం కూడా చాలా మంచిది, మంచి సువాసనను కలిగి ఉంటుంది. కర్పూరంతో చెడును పోగొట్టుకొని మంచిని ఆహ్వానించవచ్చు. ఇక చివర్లో 2 తులసి ఆకులను కూడా ఆ నీటిలో వేయండి. తర్వాత ఒక స్పూనును గ్లాసులో వేసి కర్పూరం గంధము కలిసేలాగా నీటిని బాగా కలపండి. తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చల్లండి. చల్లేటప్పుడు, అయ్యా రామయ్య, ఈ సంవత్సరం మా కష్టాలు తీరాలి, మా సంపాదన పెరగాలి, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు మా ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతూ ఉండాలి, మేము బాగా వృద్ధిలోనికి వచ్చేలాగా చూడు స్వామి అని మనసులో అనుకుంటూ గుమ్మం పైన నీటిని చల్లండి. లైట్గా చల్లితే సరిపోతుంది. ఇంకా గ్లాసులో వాటర్ మిగిలితే ఆ వాటర్ను తలుపుల పైన కూడా చీలకరించండి. శ్రీరామనవమి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన దైవశక్తులు మీ ఇంట్లోకి అట్రాక్ట్ అవుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. రామయ్య అనుగ్రహంతో సంపాదన పెరుగుతుంది. లక్షలు కాదు కోటాను కోట్లు సంపాదించే యోగాలు వస్తాయి. కనుక మీరు కూడా ఈరోజు ఈ శ్రీరామనవమి రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు
కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవా శ్రీరామచంద్ర జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉన్నది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా, అదేమిటో నాకు చెప్తావా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉంది, అదే మీ నామం అన్నాడు. శ్రీరాముడు, ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని హనుమను అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చెప్తాను వినండి ప్రభు. మీ వల్ల అయోధ్యవాసులు తరించారు. మీ నామం వలన ముల్లోకవాసులు తరించిపోతూ ఉన్నారు. అందుకే రామ నామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు. ఆంజనేయుడిలో దాగిన అపార భక్తికి శ్రీరాముడు మిగుల సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని సందర్శించి ఆనాడు అయోధ్యవాసులు పుణ్యం కట్టుకున్నారు, ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు, భవసాగరాన్ని దాటిపోతున్నారు. త్రిలోక సంచారి అయిన నారదుడు ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు. భక్తితో నమస్కరించి, స్వామి, రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. అయ్యో నారద, నీకు రామనామం గురించి తెలియదా? అదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉంది, అడుగు అని చెప్పాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు నారదుడు, ఓ చిలుక, రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు. రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కింద పడి ప్రాణం విడిచింది. అదేంటి, రామ అంటే అర్థం ప్రాణం పోవటమా, ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లే చిలుకలను అడిగితే అది వెంటనే కింద పడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకుడను, ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణుడు, బాధపడుకు నారద, భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది, వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి మనసులో భయం వేసింది. చిలుకలాగానే ఆవు దూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకొని కొడతాడేమో అనుకుంటూ వెళ్ళాడు. ఏదైనా గాని రామనామం మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్ళి, ఓ దూడ, రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకుందంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్ళీ నారాయణుడిని వద్దకు వెళ్ళి, స్వామి, ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది, దీని అర్థం ఇంతేనా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, నారద, ఇప్పుడే ఓ మహారాజుకు లేకలేక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంత దూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు దూడకు ఎవ్వరూ లేరు కాబట్టి నాకేం కాలేదు, కానీ ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి, నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటూనే, సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు. వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు, లేకలేక నాకు కుమారుడు జన్మించాడు, మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోపల భయం ఉన్నప్పటికీ
చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతిలోనికి తీసుకుంటాడు నారదుడు. తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైందనుకుని, నాయనా రాజకుమార శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసి పోయేటట్లుగా సంస్కృతంలో ఓ రాజకుమార, రామ అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతూ ఉంటాడు. అమ్మయ్య, బతికిపోయాను, రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటూ ఉంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు. బ్రహ్మ మానసపుత్ర, సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా? నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమయ్యింది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను. మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. పక్షి, ఆవుదూడ, రాకుమారుడు అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామనామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుందనటంలో సందేహం లేదంటారు పండితులు. అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందామని, ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరుజన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చెయ్యాలి. ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం కూడా పఠించటం వీలు కాని వారు రామ 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 అని వీలున్నన్ని సార్లు జపిస్తే చాలు, రాముడు అనుగ్రహిస్తాడు, కష్టాలు పటాపంచలైపోతాయి. కాబట్టి రామనవమి రోజు తారక మంత్రాన్ని పఠించండి, లేదా రామ 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 అని వీలైనన్ని సార్లు జపించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.